హాయ్ గైస్, నేను మీ శ్రావ్య రెడ్డి. ఈరోజు నేను ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నానా అని అనుకుంటున్నానండి. ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయట్లేదండి, బాడీ అనాలిసిస్ చేస్తున్నాను. అంటే నా బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉంది, నేను ఎక్కడ టోన్ అవ్వాలి, ఎక్కడ మజిల్ గెయిన్ చేయాలి అనేది నేను ఫస్ట్ అనాలిసిస్ చేసుకుంటున్నానండి నా బాడీని. సో మీరు కూడా కంపల్సరీగా ఒకసారి మీ బాడీని వర్కౌట్ చేసే ముందు అనాలిసిస్ చేసుకోవాలి. అంటే నా బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ వీడియో షూట్ చేశాను. సో మీకు నేను ఈరోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి, దానికోసం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నేను హౌ మచ్ వెయిట్ 54.6 కిలోస్ ఉన్నానండి. సో 54.6 కిలోస్ అంటే నా గోల్ 48 ఆర్ 49కి రావాలి అని. అంటే ఆల్మోస్ట్ ఒక 5 కిలోస్ తగ్గితే సరిపోతుంది. బట్ నేను చాలా ఫ్యాట్గా కనపడుతున్నాను. 5 కిలోస్ నా హైట్కి నా వెయిట్కి సరిపోయేలాగా 50కి వచ్చేసి సరిపోతుంది. కానీ నేను స్క్రీన్ మీద కానీ నార్మల్గా చాలా లావు కనపడుతున్నాను. బికాజ్ నాకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఉండాల్సిన ఫ్యాట్ కన్నా అంటే ఈవెన్గా లేదు, బాడీ మొత్తం ఈవెన్గా నాకు ఫ్యాట్ లేదు. మీరు కనుక ఒకసారి చూస్తే, సో మీరు ఇక్కడ చూసారా అండి, నాకు సైడ్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది, ఆర్మ్స్ కూడా చాలా ఫ్యాట్ ఉంది. సో ఇక్కడ చూడండి, నాకు బ్యాక్ ఫ్యాట్ ఎక్కువగా ఉందన్నమాట. బ్యాక్ మొత్తం ఈ వెనకంతా నాకు ఫ్యాట్ ఉంది. సో ఈవెన్ ఆర్మ్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ 2 ఇంచెస్ తగ్గాలి అది ఫ్యాట్. సో టమ్మీ చూసుకుంటే టమ్మీ ఈజ్ ఓకే, జస్ట్ కొంచెం టోన్ అవ్వాలంతే. అసలు నాకు సైడ్స్ అయితే లేవు. యూజువల్లీ చాలామంది సైడ్స్ ఉండడం వల్ల బాధపడుతూ ఉంటారు కదా, ఆ సైడ్స్ లేదు, లక్కీలీ గాడ్ గ్రేస్. అండ్ నెక్స్ట్ లెగ్స్. సో లెగ్స్ చూడండి, యూజువల్లీ లెగ్స్లో సెల్యులైట్ కనుక లేకపోయి ఉంటే, టోన్డ్ అయి ఉంటే కనుక వీ షేప్లో ఉంటుంది. మీరు కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ లోపలికి వచ్చింది, ఇక్కడ ఇలాగా ఉంది కదా. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ ప్రాపర్ వీ షేప్ ఉంటే కనుక కరెక్ట్ టోన్ లెగ్స్ ఉన్నట్టు. మీరు కూడా మిర్రర్ ముందు నుంచొని చూసుకుంటే మీకు తెలుస్తుంది మీ లెగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. వీ షేప్లో ఉంటే గుడ్ టోన్ అనమాట. దాన్ని మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు, ఇది యాక్చువల్లీ నాకు ఫస్ట్లో బాగానే ఉండేది, మధ్యలో వర్కౌట్ చేసి ఆపి. ఇప్పుడు వర్కౌట్తో ప్రాబ్లం ఏంటంటే అండి, మీరు చేస్తే రెగ్యులర్గా చేయాలి, చేయకపోతే అసలు చేయకూడదు. సో ఫస్ట్ స్టార్ట్ చేయడమే ప్రాపర్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఎవ్రీడే కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక ½ an hour చేసినా కూడా గుడ్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది బ్యాక్ అండి, మీకు ప్రాపర్గా తెలుస్తుంది. 1 సెకండ్. సో దిస్ ఇస్ మై బ్యాక్. ఇప్పుడు వెనక చూస్తే కొంచెం ఫ్యాట్ ఉంది, సైడ్గా చూడండి. లైట్గా నేను ఇలాగా స్ట్రెచ్ చేసి పట్టుకున్నప్పుడు యూ కెన్ సీ. సో స్ట్రెచెస్ పట్టుకున్నప్పుడు యూ కెన్ సీ లైట్గా ఫ్యాట్ ఉంది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ ఫ్యాట్ నేను అదే చెప్పాను కదా, టోటల్గా నా బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉంది అంటే నాకు ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉంది. చూడండి, మీకు షేప్ తెలుస్తుంది కదా, నా బాడీ స్ట్రక్చర్ కన్నా ఎక్స్ట్రా ఉంది. సో నేను మెయిన్గా చేయాల్సిన ఎక్సర్సైజెస్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలన్నమాట. అండ్ ఆర్మ్స్కి కూడా చేయాలి. సో అలాగే మీరు కూడా మీ బాడీని అనలైజ్ చేసుకొని, సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, సో చూసారు కదండి బాడీ ఎనాలిసిస్ ఎలా చేశాను. సో మీరు కూడా అలాగే మీ బాడీని ఎనలైజ్ చేసుకుంటే, ఏ పార్ట్లో మనం తొందరగా టోన్ అవ్వాలి, ఏ పార్ట్కి ఎక్కువ వర్కౌట్ని మనం టైం కేటాయించాలి, ఏ పార్ట్కి చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు వర్కౌట్ తోటి మళ్ళీ కలుద్దాము. నా వీడియోస్ కనుక మీకు ఎంటర్టైనింగ్గా అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియోస్ని ఫేస్బుక్, ట్విట్టర్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై ఫిట్నెస్ వీడియోస్. బాయ్, లవ్ యూ గైస్.